భారతదేశంలో పేలుళ్లు సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నటువంటి తీవ్రవాదులకి ఇప్పుడు సపోర్ట్ నిలుస్తుంది బంగ్లాదేశ్. తీవ్రవాదం అనేటటువంటిది ఒక బూమరాంగ్ అవుతా ఉంటది. చివరికి అదే తీవ్రవాదులు ఇప్పుడు పాకిస్తాన్‌లో అరాచకాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే తీవ్రవాదులు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అరాచకం చేశారు. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో సోమవారం వరుస నాటు బాంబు పేలుళ్లు సంచలనం సృష్టించినాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్ మీర్పూర్ ప్రాంతంలో స్థాపించిన గ్రామీణ బ్యాంక్ మీద కూడా బాంబు దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఒక 28 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు మొహమ్మద్ యూనస్ కార్యాలయ అధికారి ఒకళ్ళు వెల్లడించారు. రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగడం గమనార్హం. తెల్లవారుజామున 3:45 గంటలకి ఇద్దరు ఆగంతకులు మోటార్ సైకిల్ మీద వచ్చి గ్రామీణ బ్యాంక్ ముందు నాటు బాంబు విసిరి వెళ్ళిపోయారు అని మీర్పూర్ పోలీసు అధికారి ఒకళ్ళు చెప్పారు. మరోవైపు మహమ్మద్పూర్ ప్రాంతంలో ప్రవర్తన అనే ఆహార ఉత్పత్తుల కార్యాలయం ముందు 2 నాటు బాంబులు పేలాయి. ఈ కార్యాలయం మత్స్య పశుసంవర్ధక వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఫరీదా అఖ్తర్కి చెందింది. గ్రామీణ బ్యాంకు దగ్గర జరిగిన బాంబు దాడికి సంబంధించి అరెస్ట్ అయిన వ్యక్తిని మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ అనుబంధ సంస్థ ఛాత్రాలీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న యూనస్ 1983లో గ్రామీణ బ్యాంకును స్థాపించిన నేపథ్యంలో దాని మీద అటాక్ చేశారని గుర్తించారు.